ఎలెన్ కీ నమ్మకమైన యవనస్తుడు. ఆ తల్లిదండ్రులు యవన బిడ్డను లోకం తెలియకుండా పెంచారు. చిన్నతనం నుంచి అలా కోయరులో పాటలు పాడేవాళ్ళు, మంచి భయభక్తులుగా బ్రతికేవాడు. ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్కి వచ్చాడు అని దగ్గాడు, నోట వెంబడి రక్తం పడింది, హాస్పిటల్కి వెళ్ళాడు, క్యాన్సర్ వ్యాధి అని తేలింది. చివరికి ఆయనకు వచ్చిన క్యాన్సర్ ఏంటంటే టంగ్ క్యాన్సర్, నాలుక క్యాన్సర్ వచ్చింది. డాక్టర్లు పరిశోధన చేశారు, ఆ అబ్బాయి బ్రతకాలంటే నాలుక కట్ చేయాలి, నాలుక కట్ చేస్తే మాట్లాడలేడు, లేదు నాలుక ఉండాలా చచ్చిపోతాడు. డాక్టర్లు ఆపరేషన్ చేయాలని చెప్పారు. హాస్పిటల్కి తీసుకెళ్లారు. పెద్ద డాక్టర్ గారు వచ్చాడు, జూనియర్ డాక్టర్లు వచ్చారు. పెద్ద డాక్టర్ గారు వస్తూ టేప్ రికార్డు తీసుకొచ్చి టేప్ రికార్డు పక్కన పెట్టి, బాబు ఇదిగో టేప్ రికార్డు ఆన్ చేయబోతున్నావు, నువ్వు ఎవరితో ఏం మాట్లాడాలనుకుంటున్నావో మాట్లాడు. ఎందుకు మాట్లాడమంటున్నావు అంటే, నువ్వు మాట్లాడే మాటలు ఈ టేప్ రికార్డులో రికార్డ్ చేసుకో. ఎందుకంటే నీ కంఠస్వరం ఎలా ఉంటుందో ఇంకోసారి నీకు తెలియదు. జూనియర్ డాక్టర్లు అందరూ చూస్తున్నారు ఎవరితో మాట్లాడతారా అని. టేప్ రికార్డ్ ఆన్ చేయటంతో ఎలెన్ కీ ఆ యవ్వన బిడ్డ ఏమంటున్నాడు తెలుసా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. టేప్ రికార్డ్ ఆన్ చేసిన 15 నిమిషాలు ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం అని దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. కానీ అమ్మతో మాట్లాడలా, నాన్నతో మాట్లాడలా, తమ్ముడితో మాట్లాడలా, అన్నతో మాట్లాడలా, ఏ మనిషితో మాట్లాడకుండా దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. టెస్ట్ కోసం ల్యాబొరేటరీకి తీసుకెళ్ళారు. రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ చూస్తే క్యాన్సర్ వ్యాధి పూర్తిగా బాగుపడిపోయింది అని వచ్చింది. డాక్టర్కి అర్థం కాక ఆ సీనియర్ డాక్టర్ గడగడలాడుతూ ఈ చిన్న బిడ్డ దగ్గరకు వచ్చి, బాబో నీ క్యాన్సర్ వ్యాధి ఉంది, ఇది వాస్తవం, ఈ వ్యాధితో నువ్వు బాధపడ్డావు వాస్తవం, కానీ ఇప్పుడు ఎలా నువ్వు బాగుపడ్డావు బాబు, నీ స్థితి ఎలా మారిపోయింది బాబు, ఎలా నువ్వు ఆరోగ్యవంతుడు అయ్యావు? ఆ సీనియర్ డాక్టర్ ఆశ్చర్యపోయి మాట్లాడుతూ ఉంటే ఆ యవ్వన బిడ్డ అన్నాడట, స్తుతి నా స్థితిని మార్చేసింది, స్తుతి నా స్థితిని మార్చేసింది. ఎప్పుడు స్తుతించాను? గాఢాంధకారపు చీకటిలో. ఎప్పుడు స్తుతించాను? మరణాంధకారపు పరిస్థితుల్లో. ఎప్పుడు స్తుతించాను? క్యాన్సర్ వ్యాధితో నాలుక కట్ చేయబడుతుంది అనే సంక్లిష్ట స్థితిలో, స్తుతించలేని కష్ట స్థితిలో నా దేవుని స్తుతించనే ఆ స్తుతే నా స్థితిగతులు విప్లవాత్మకంగా మార్చేసింది.